డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మొదటిసారిగా రూటు మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గేట్లు ఓపెన్ చేశాడు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యేకి, ఎంపీకి కానీ ఎవరికి కానీ ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన పాపాన పోని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరినీ పిలిచి తానే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయం నిన్నటి నుంచే జరుగుతూ ఉంది అనేది మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్యేలని, ఎంపీలని పిలిచి ఆయన ఈసారి మీకు టిక్కెట్ లేదని చెప్పే విషయంలో కానీ, మారుస్తానని చెప్పే దాంట్లో కానీ ఆయనే స్వయంగా పాలు పంచుకుంటూ ఉన్నాడు. కానీ ఫస్ట్ లిస్టు ఒకటి రిలీజ్ చేశారు. 11 మంది పేర్లతోటి ఇన్ఛార్జీల మార్పు అనే దాంతో రిలీజ్ చేసిన లిస్ట్. అప్పుడు ఇలాంటిది ఏం జరగలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే ఇది కాదు. ఆయన ఏం చెయ్యాలనుకుంటే, ఆయన మధ్యలో ఏం ఆలోచన పుడితే అది చేసి పాడేస్తాడు. దానికి ఇక కింద నుండే నాయకత్వం కానీ, కార్యవర్గం కానీ వాళ్ళుగా ఏదో ఒక కహానీలు పుట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు, జగన్మోహన్ రెడ్డి వేళ్లకు కోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి బీసీలని ప్రసన్నం చేసుకోవటానికి చేశాడు, దళితుల పట్ల ప్రేమతో చేశాడు, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇక వాళ్ళు ఎత్తుకొని ముందుకెళ్ళటమే. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఇస్ ద సుప్రీం. ఆయన తరువాత ఇంకా ఎవరూ లేరు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన నిర్ణయం తీసుకొని ఇదిగో ఇది చేయటమే అని ఆయన పురమాయించేస్తాడు. ఆ ప్రకారంగా నడుచుకోవటం తప్ప ఏమీ ఉండదు. ఇంతవరకు ఈ 4.5 సంవత్సరాల్లో మీకేం కావాలి అని ఎమ్మెల్యేలను ఒక్కసారి కూడా పిలిచి అడిగిన పాపాన పోలేదు. గడప గడపకి సమీక్ష పెట్టినప్పుడు ఇదిగో మీ గ్రాఫ్ బాగలేదు, ఇదిగో మీకు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదు, మీ అందరికీ టికెట్లు మీరు జాగ్రత్తగా పనిచేసుకోవాలి, మీరు గడప గడపకి వెళ్ళాల్సిందే, మంచి రిజల్ట్ తీయాల్సిందే, ఇలాంటివన్నీ చెప్పటం తప్ప ఆయన ఏ రోజు మీకు ఇవ్వను, మీకున్న పరిస్థితులు ఏమిటి, లేదు మీకే ఎందుకు కావాలనుకుంటున్నారు, ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలా. ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసినప్పుడు కూడా ఆయన 11 మంది పేర్లు బయటకు చెప్పి అవతల పాడేశాడు అంతే. ఆ తరువాత జరిగిన పరిణామాలన్నిటితోటి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి షాక్ కొట్టినట్టయింది. ఈ ఎమ్మెల్యేలందరూ తిరుగుబాటు చేస్తారు అనే యోచన జగన్మోహన్ రెడ్డికి లేకపోవటం దీనికి కారణం. సరే, దీని అంతటిని మేనేజ్ చేయడం కోసం ఈ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళతోటి బెంగళూరులో అందరినీ పిలిచి ఒక 42 మందో 50 మందితోటి ఒక మీటింగ్ పెడితే మూకుమ్మడిగా అందరూ చెప్పిన మాట ఒక్కటే, మీరు గనక మమ్మల్ని అవమానించి టికెట్ ఇవ్వకపోతే గనుక, టికెట్ ఇవ్వకపోవటం అంటే అవమానమే కదా, వాళ్ళుగా వద్దనుకుంటేను అది వేరే విషయం. కానీ ఈసారి నీకు రాదుపో అనగానే అందరికీ అహం దెబ్బతింటుంది, ఈగో ప్రాబ్లం వస్తుంది. అసలు మరి నేను చేసిన తప్పేమిటి, ఈ మార్చి ఇక్కడికి వచ్చే ఇన్ఛార్జ్ చేసిన గొప్ప ఏమిటి అనే ప్రశ్నలన్నీ తలెత్తుతాయి. ఆ విషయాన్ని మిథున్ రెడ్డి దగ్గర అయితే వాళ్ళు గట్టిగానే చెప్పగలుగుతారు. అక్కడ ఏదన్నా మేనేజ్ చేయటం కుదురుతుందేమోనని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. కాకపోతే మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు మొత్తం ఒకటే మాట, మీరు కాదు అని అంటే మేము సంక్రాంతి తర్వాత టీడీపీలో టిక్కెట్లు లేకపోయినా సరే మేము ఆడికి వెళ్ళటం ఖాయం అనే విషయాన్ని ఖరాఖండిగా చెప్పినట్టు తెలియవస్తుంది. ఎందుకంటే బెంగళూరు ఆ చర్చలు విఫలమైనట్టుగా బయటకు సమాచారం. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఉపక్రమించాడు. ఎక్కడెక్కడ మార్చదలుచుకున్నారో సెకండ్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయాల. ఫస్ట్ లిస్టు రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళని మారుస్తారు వీళ్ళని మారుస్తారు అని చెబుతూ ఉన్న సెకండ్ లిస్ట్ ఇంకా రాకపోవటానికి గల కారణం ఇదే. ఫస్ట్ లిస్టు రిలీజ్ అయిన తర్వాత ఒక బాంబు పేలింది. నన్ను నమ్ముకున్న నా ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే నా కార్యవర్గం కానీ, నా నాయకులు కానీ నా మాటకి ఎదురు చెప్పేంత ధైర్యం ఉందా అనుకున్న జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక చిన్న రివర్స్ గేర్లో ఆయన మీద కూడా ఒక చిన్న ఉద్యమం లాంటిది ఆ ఎమ్మెల్యేలోంచే బయలుదేరింది. మద్దాలగిరి ఇలాంటి వాళ్ళు అలిగి ఊరకు మెదలకుండా కూర్చున్నా నిన్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుకోవాల్సి వచ్చింది. మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు, ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే స్వయంగా తానే రాజీనామా చేశాడు. మోపిదేవి వెంకటరమణ వాళ్ళ కింద ఉన్న కార్యవర్గం చేత, వాళ్ళ కార్యకర్తల చేత రాజీనామా చేయించేశాడు. మరి అదొక టైప్ ఆఫ్ డ్రామా అయితే ఇది మరొక టైప్ ఆఫ్ డ్రామా అనమాట. ఇలాంటి వాటన్నిటికీ తెర తీస్తే మరి వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా పచ్చ మీడియా ఊరుకుంటుందా?
గోరింతలు కొండింతలుగా చేసి చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఓ పెద్ద కొండే ఉంది. ఎందుకంటే ఒక 50 మంది ఎమ్మెల్యేలకి నో టికెట్ అంటే గెలిచిన 151 మందిలో 50 మందికి లేదు అనంటే మూడొంతులు 33% లేనట్టే కదా లెక్క. ఈ మిగతాలో మ ఒక 30 మందిని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళు అనుకున్నదేదో జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రం పాటిస్తూ ఉన్నాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తులు ఏస్తూ ఉన్నాడు. ఇలాంటివి ఏ ప్రచారాలు బయటకొచ్చినా సరే మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పిలిచి మాట్లాడాల్సిన పని ఎందుకొచ్చింది? ఏ రోజు తాడేపల్లి ఈ గేట్లు ఓపెన్ కానీ నిన్న కొత్తగా ఎందుకు ఓపెన్ అయ్యి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చాడు? వాళ్ళందరితో తానే స్వయంగా ఎందుకు మాట్లాడాడు అనంటే కిందున్న ఎవరు మాట్లాడినా ఏమి జరిగే అవకాశాలు లేవు. డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డే మాట్లాడినా మొహమాటానికో, మరో దానికో అక్కడ మెదలకుండా లేచి వచ్చినప్పటికీ బయట వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే రాజకీయ జీవితం ఇక్కడ నుంచి ఏ మలుపు తిరుగుతుందో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఎన్నిక వచ్చినప్పుడు వాళ్ళకి అనుమానంగానే ఉంటుంది. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా? లేదు ఈ పార్టీలో ఉండి మనం గెలవగలుగుతామా లేదా? లేదు పక్క పార్టీలోకి జంప్ అయితే ఏమవుతుంది? ఆల్రెడీ ఆ పార్టీలోంచి జంప్ అయ్యి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? అంటే మద్దాలగిరి కానీ, వల్లభనేని వంశీ కానీ, కర్ణం బలరాం కానీ ఇలాంటి వాళ్ళందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అడకత్తలో పోక చెక్కలాగా పైనొక్కత్తి కిందొక్కత్తి. ఉంటే ఏం జరుగుతుంది? బయటికి వెళ్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఉండటానికి పరిస్థితులు బాలేవు, బయటికి వెళ్ళటానికి అంతకంటే పరిస్థితులు బాలేవు. ఇలాంటి తరుణంలో వాళ్ళు ఏం చేయాలో సందిగ్ధంలో మిన్నకుండా ఊరుకుండిపోతే మరి వైసీపీలోనే పుట్టి అక్కడే ఎమ్మెల్యేలుగా పెరిగిన వాళ్ళకు కూడా ఈసారి మీకు టికెట్ లేదు పో అనగానే అందరికీ అహంభావం దెబ్బతింటుందిగా. వాటన్నిటి ప్రకారంగా వాళ్ళని బుజ్జగించే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేపట్టాడు. అందుకనే అందరినీ పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ పిలిచి మాట్లాడాడు. వాళ్ళందరూ మీకు టికెట్ లేదు పో అని చెబితే మరి ఏమన్నారో బయటకు వచ్చి మాత్రం మాకు టికెట్ కావాల్సిందే అని మాత్రం చెబుతూ ఉన్నారు. కాదు అని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పని చేస్తారా చెయ్యరా? లేదు వాళ్ళు పని చెయ్యకపోతే పోయిన 2019 ఎన్నికల్లాగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచే అవకాశాలు ఆ మార్చిన ఇన్ఛార్జీలకు ఉంటాయా? అసలు ఆ ఇన్ఛార్జీలు ఆ నియోజకవర్గంలో ఏ స్థాయిలో వాళ్ళు ఆ కార్యవర్గాన్ని ఇప్పుడు బిల్డ్ చేసుకోవటం కుదురుతుంది, తిరిగి గెలిచే అవకాశాల కోసం ఎదురు చూడటం జరుగుతుంది? వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఏదో జరగబోతోంది, మనకి ఏదో దెబ్బ కొట్టబోతుంది, సొంత పార్టీలోంచి ఇంత రెవల్యూషన్ రావటం మొదలుపెట్టిందంటే మన టైము ఎదురు తిరగబోతుందేమో అని జగన్మోహన్ రెడ్డికి కొత్తగా అనుమానాలు వచ్చాయి. అందుకని ఆయన కూడా రూట్ మార్చి అందరినీ రండి రండి అని పిలిచి వాళ్ళతో ఏదో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా ఫలించవా? ఈ ఎమ్మెల్యేలు ఉంటారా, మార్చిన వాళ్ళకి సహకరిస్తారా అనేది మాత్రం డౌట్గానే కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.